హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో అయితే మనమైతే కొత్త వీడియో అయితే చేస్తామని చెప్పాం కదా. ఈ వీడియో వచ్చేసి ప్రభాస్ గారి టాప్ 5 బెస్ట్ మూవీస్ అయితే చెప్తా. బెస్ట్ మూవీస్ అంటే తన కెరియర్లోనే ఆయన గారి కెరియర్లోనే టాప్ 5 బెస్ట్ మూవీస్ ఒక 5 అయితే ఉన్నాయి. ఆ 5 అయితే చెప్తా. మీరైతే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా గైస్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకైతే ఫస్ట్ టాప్ 5 నుంచి అయితే వద్దాం. టాప్ 5లో ఉన్న మూవీ వచ్చేసి డార్లింగ్. ఇది వచ్చేసి 2010లో అయితే వచ్చింది. ఈ మూవీ ఎంతగా అంటే అంత మంచి లవర్ బాయ్గా క్యారెక్టర్ని అయితే ప్రభాస్కి అయితే పరిచయం చేసింది ఈ మూవీ అనేది. ఎందుకంటే యూత్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మంచిగా అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చింది. అలా లవర్ బాయ్గా ఒక లుక్ను అయితే తీసుకొచ్చిన మూవీ అయితే ఇది. ప్రభాస్ గారి లైఫ్లో మంచిగా అయితే లవర్ బాయ్గా సెట్ అయిన ఈ మూవీ ఇప్పటికి కూడా చాలామంది లవర్స్ కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు ఈ మూవీ అనేది. అలాగే 4th ప్లేస్లో చూసుకుంటే మిర్చి. ఇది కూడా ప్రభాస్ గారి లుక్లో అయితే ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ఫ్యామిలీకి ఆడియన్స్ కానీ మంచిగా అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఈ మూవీకి అయితే చాలా అంటే చాలా మంచి పేరు అయితే వచ్చింది. అలాగే ఈ మూవీలో ఇతను మాస్ ఫైట్ సీన్స్ కానీ మామూలుగా అయితే లేవు. డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ అని అయితే చెప్పచ్చు. ఇది కూడా ఒక మంచి హిట్ని అయితే ఇచ్చింది. అలాగే నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న మూవీ చూసుకున్నట్టయితే ఛత్రపతి. ఈ ఛత్రపతి మూవీ ఇప్పటికి కూడా ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ విజువల్ కానీ చూస్తే ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీగా అయితే చాలామందికి అయితే ఈ మూవీ అయితే ఫేవరెట్గా అయితే ఉంది. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ మాత్రం ఇప్పటికి కూడా గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి. ఇది ప్రభాస్ గారికి మాస్ లుక్తో చూపిస్తూ ఆ డైలాగ్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటైతే ఈ సీన్ ఎలివేషన్లో కానీ హీరో ఎలివేషన్లో కానీ అలాగే ఎమోషనల్గా కానీ ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ అయితే ప్రభాస్ కెరియర్లోనే మంచి మూవీగా అయితే చెప్పచ్చు. ఎందుకంటే అందులో ఉన్న డైలాగ్స్ ఇప్పటికి కూడా ఏమాత్రం క్రేజ్ అనేది తగ్గకుండా అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ టాప్ 2లో చూసుకున్నట్టయితే బాహుబలి ద బిగినింగ్. తెలుసు కదా, ఇది ఒక పాన్ ఇండియా పేరుని అయితే తీసుకొచ్చిన మూవీ అని అయితే చెప్పచ్చు ప్రభాస్ గారికి. ఇది ఒక మంచి లైఫ్ చేంజింగ్ మూవీ అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక మూవీ పాన్ ఇండియా రేంజ్కి అయితే వెళ్ళిపోవడం, అలాగే రాజమౌళి గారు చేయడం, అలాగే ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ లుక్ కానీ స్టోరీ పరంగా కానీ అందులో స్టోరీ పరంగా లాస్ట్ మామూలుగా అయితే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. అది ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది అయితే మొత్తం దేశం మొత్తం క్వశ్చన్ చేసి అడిగేలాగా లాస్ట్లో అయితే పార్ట్ 2 కోసం జనాలందరూ వెయిట్ చేసేలాగైతే చేసిన మూవీ ఇది ఒకటి. ఎంతమంది ప్రజలైతే దీని కోసం వెయిట్ చేశారో పార్ట్ 2 కోసం, మీరు కూడా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి గ్యాస్. అలాగే నెక్స్ట్ బాహుబలి ద కన్క్లూజన్. తెలుసు కదా, బాహుబలి 2 ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ కాదు కదా, ఆల్ ఇండియా మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్గా ఇది ఒక బెస్ట్ మూవీగా ఆల్ టైమ్ రికార్డ్స్గా అయితే మూవీ లిస్ట్లోకి అయితే ఎక్కేసింది. ఎందుకంటే ఆల్రెడీ 1లో చెప్పాం కదా కట్టప్ప ఎందుకు బాహుబలి చంపాడని. దానికోసం ఈ మూవీ అయితే చాలామంది చూశారు. కానీ ప్రభాస్ గారి యాక్టింగ్ కానీ స్కిల్స్ కానీ విజువలైజేషన్స్ కానీ సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు ఈ మూవీలో అయితే. అలాగే ఈ 5 మూవీలు బెస్ట్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఈ 5 మూవీస్తో తన క్యారెక్టర్ మొత్తం క్యారెక్టర్ను మొత్తం మార్చేసింది. ఎందుకంటే డార్లింగ్తో లవర్ బాయ్గా, మిర్చితో మాస్గా, ఛత్రపతిలో మాస్ అండ్ ఎమోషనల్గా ప్రతి ఒక్కటి తెచ్చింది. బాహుబలితో ఒక రాజులాగా, అలాగే బాహుబలి 2లో ఒక పెద్ద రాజ్యాన్ని రాజు సైనికులుగా చూపించారు కదా. అందులో చూపించిన యాక్టింగ్ కానీ స్కిల్స్ కానీ విజువల్స్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ 5 మూవీసే బెస్ట్ అని చెప్తాను. ఇందులో మీకు ఏ మూవీ ప్రభాస్ గారి ఏ బెస్ట్ మూవీ మీకైతే కామెంట్ అయితే చేయండి. ఏది నచ్చిందో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా, వీడియోలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అందరికీ జై హింద్, అలాగే జై రెబల్ స్టార్.
గుర్తుపెట్టుకొని జై రెబల్ స్టార్ కామెంట్ అయితే చేయండి గైస్. ఓకేనా? వీడియో నచ్చితే కనుక ఓకే బాయ్.